Hello everyone, welcome to Jai Shankar Academy Maths Universe ఆన్లైన్ యాప్. ఆంధ్రప్రదేశ్లో 2018 తర్వాత దాదాపు 7 సంవత్సరాలు 8 సంవత్సరాల తర్వాత అనుకోండి 7 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ నోటిఫికేషన్ అది వేల సంఖ్యలో ఉద్యోగాలు మెగా డిఎస్సిగా మన ముందుకు వచ్చింది. దాంతోపాటు ఒక పెద్ద బరువు 45 రోజుల్లో పరీక్ష అనగానే అభ్యర్థులందరూ సూరమంటూ నీరసపడిపోయారు. ఇక్కడ ఎప్పుడో 2018లో ప్రిపేర్ అయిన మనం ఆ తర్వాత డిఎస్సి కోసం ఎదురు చూస్తూ చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ కొంతమంది పాపం పెళ్లి చేసుకొని సంసార జీవితంలో పడి పిల్లలు అంటూ ఏదో అలా ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ జీవితంలో మనం సాధించాలనుకున్న ఒక ఆశయం కోసం ఎదురు చూస్తూ ఒక అవకాశం కోసం ఎదురు చూస్తూ వేలాది మంది అభ్యర్థులు ఉన్నారు. అలాంటి అభ్యర్థులు ఈ డిఎస్సిలో నిజంగా లక్షలని చెప్పొచ్చు. అది ఎస్జిటి అవ్వచ్చు, స్కూల్ అసిస్టెంట్ అవ్వచ్చు, అది ఎనీ సబ్జెక్ట్ ఏదైనా కావచ్చు. 7 సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ అవకాశంలో ఈ సమయం అనేది అత్యంత కీలకంగా నిజం చెప్పాలంటే ఒక విలన్ లాగా మనందరికి కనబడుతూ ఉంది. సో నోటిఫికేషన్ వచ్చినప్పటికీ కొంతమంది అంటూ ఉంటారు, ఎప్పుడో నవంబర్లో సిలబస్ ఇచ్చారండి, అప్పటి నుంచి చదువుకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు అని చాలా మంది కూడా అంటూ ఉంటారు. కాకపోతే ఇక్కడ ఏంటి అంటే నోటిఫికేషన్ సంవత్సరం నుంచి వస్తుంది 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 అని ఎదురు చూస్తూ చిన్న చిన్న ఉద్యోగాల్ని తమ కుటుంబ బాధ్యతల్ని విస్మరించలేక ఆ ఉద్యోగ బాధ్యతల్లో నలుగుతూ నోటిఫికేషన్ వస్తే ఒక 3 నెలల సమయం ఇస్తే ఉద్యోగం వదిలేసైనా సరే ప్రిపేర్ అవుతానని అనుకున్న అభ్యర్థులు ఎంతో మంది ఉన్నారు. కొంతమంది ఎదురు చూస్తూ చూస్తూ ప్రిపరేషన్ కొనసాగిస్తున్న వాళ్ళు ఉన్నారు. సో ఏదైతేనేమి కొంతమంది మహిళా అభ్యర్థులు అయితే నిజంగా గత నోటిఫికేషన్ నుంచి నోటిఫికేషన్ వచ్చేసరికి వాళ్ళ జీవితంలో చాలా మార్పులు జరిగి ఉంటాయి. కొత్త జీవితం ప్రారంభించుంటారు, కొత్త కుటుంబం బాధ్యతలు అన్నీ వచ్చి ఉంటాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ డిఎస్సి అనేది జీవితంలో ఒక్కసారో 2 సార్లు తలుపు తట్టే ఒక అవకాశం. ప్రతి ప్రభుత్వ ఉపాధ్యాయుడు అవ్వాలని కలలు కన్నా బిఎడ్ టీటీసీ చేసిన ప్రతి అభ్యర్థికి ఉన్న ఒక గొప్ప కళ ఈ డిఎస్సి అటెంప్ట్ చేయడం. నిజానికి జీవితంలో మహా అయితే 2 సార్లు సీరియస్ గా అటెంప్ట్ చేసే అవకాశం వస్తుంది. మరీ అదృష్టవంతులుగా అయితే 3 అవకాశాలు కూడా రావడానికి ఉంది. ఇకపోతే ఇదైతే నిజంగా చిట్ట చివరి అవకాశం అని చెప్పొచ్చు. ఇప్పటికే దాదాపు 15 రోజుల సమయం 10 రోజుల సమయం వృధాగా సర్టిఫికేట్ల కోసం తిరుగుతూ అప్లికేషన్ ఫామ్ కోసం ఫిలప్ చేయడం కోసం తిరుగుతూ రైట్ భయపడుతూ ఎప్పుడైనా సరే నోటిఫికేషన్ గురించి పోస్ట్ పోన్ అవుతుందేమో అన్న వార్త వింటామేమో అని ఎదురు చూస్తూ చూస్తూ దాదాపు 10 రోజుల్ని మనము వదిలేసుకున్నాం. ఇకపోతే ఈ రోజే క్లియర్ గా మనకి గారు చెప్పారు ఎలాంటి మార్పులు లేకుండా షెడ్యూల్ ప్రకారం మేము పరీక్ష నిర్వహిస్తాము అని. అయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి విద్యార్థులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి సంబంధించిన విద్యార్థులు కావచ్చు, అంటే అందరూ ఎస్జిటి కూడా కావచ్చు. కానీ మనం ముఖ్యంగా స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి సంబంధించి కోచింగ్ ఇస్తున్నాం కాబట్టి వారందరికీ నేను చేస్తున్న విజ్ఞప్తి ఒకటే, అభ్యర్థులు ఆన్లైన్ లో తీసుకుంటున్నా సరే ఆఫ్లైన్ లో తీసుకుంటున్నా సరే ఈ 30 రోజులు అత్యంత కీలకం. నువ్వు ఇప్పటి నుంచి చదివినా చదవకపోయినా ఇక మీదట ఏం చదివావో అంతా పక్కన పెట్టేసి ఈ 30 రోజులు నిరంతరం డిఎస్సి కలకంటూ డిఎస్సి గురించే ఆలోచిస్తూ డిఎస్సి గురించే వర్క్ చేస్తూ ఈ 30 రోజులు అంటే నేనేమంటున్నట్టే జూన్ 5వ తారీఖు మొదటి రోజే అంటున్నాను. అది మన అదృష్టం బాగుండి పరీక్ష ఒక వారం రోజుల తర్వాత ఉండొచ్చు, మనకి 10 రోజుల తర్వాత ఉండొచ్చు, చివరిలో ఉండొచ్చు. అది మీ యొక్క అదృష్టం, మన యొక్క అదృష్టం. కానీ జూన్ 5వ తేదీ అని పెట్టుకుంటే గట్టిగా సరిగ్గా 30 రోజుల సమయం ఉంది. ఈ 30 రోజుల సమయంలో రోజుకి 12 గంటలు నిరంతరం శ్రమిస్తూ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా డీవియేట్ అవ్వకుండా అబ్బా ఏముంది ఇక 30 రోజుల్లో మనతోటి కాదు అని నువ్వు మధ్యలో వదిలేసి అస్త్ర సన్యాసం చేయకుండా నిజంగా 30 రోజులు కష్టపడి చూడండి. విజయం వరించడానికి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అందరి పరిస్థితి ఇంతేనండి. ఎక్కడో 100లో 1-2% విద్యార్థులు మాత్రమే సీరియస్ గా ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా సిద్ధంగా ఉండేలాగా ఉన్న అభ్యర్థుల సంఖ్య 1 లేదా 2% మాత్రమే. స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ సంబంధించి గమనిస్తే, స్కూల్ అసిస్టెంట్ సోషల్ కి సంబంధించి గమనిస్తే, స్కూల్ అసిస్టెంట్ బయాలజీకి సంబంధించి గమనిస్తే జిల్లాల్లో డబుల్ డిజిట్స్ 90 పోస్టులు, 70 పోస్టులు, 100 పోస్టులు
ఈ నెంబర్స్ మళ్ళీ మళ్ళీ మీకు కనబడు. ఈ ఎప్పటి నుంచో ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఆ ఉన్న పోస్టులో 90 పోస్టులో సగం మంది సీరియస్ అభ్యర్థులు తీసుకున్నా సరే మిగతా సగం ఉద్యోగాలు అయితే ఇప్పుడు సీరియస్ గా ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకి రావడానికి అవకాశం ఉంటుంది. అసలు సంవత్సరం నుంచి ప్రిపేర్ అయ్యామా, 2 సంవత్సరాల నుంచి ప్రిపేర్ అయ్యామా, 30 రోజుల్లో ప్రిపేర్ అయ్యామా, ఇదంతా కాదు. అసలు సరైన ప్రణాళికతో సిలబస్ ని మనం పూర్తి చేయగలిగి ఎగ్జామినేషన్ మంచిగా అటెంప్ట్ చేయగలిగితే ఇకపోతే ఆ విజయం ఏ రూపంగా మనకి తలుపు తడుతుందో చెప్పలేము. సో ఎవరి గురించి బాధపడకండి. నీ పక్కింట్లో సంవత్సరం కింద నుంచి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి ఉండని, నీ వాట్సాప్ గ్రూప్ లో ఎలాంటి ప్రశ్న పెట్టినా ఆన్సర్ చేసే అభ్యర్థి ఉండని, నీ టెలిగ్రామ్ ఛానల్లో రకరకాల పోస్టులు పెట్టే రకరకాల మెటీరియల్ అందించే ఒక మిత్రుడు ఉండని, ఎవరి గురించి బాధపడకండి. నీ గురించి ఆలోచించు. కేవలం నీవు మాత్రమే నీ ఉద్యోగాన్ని సాధించుకోగలవు. ఈ రోజు నువ్వు 80 మార్కుల సిలబస్ లో ఒక 30 మార్కులు చేయగలిగితే దాన్ని రేపటికి ఒక 31కి పెంచుకో, ఎల్లుండికి 32కి పెంచుకో. ఇలా రోజు రోజుకి ఒక్కొక్క మార్కు కంప్లీట్ చేసుకుంటూ చివరికి ఈ సిలబస్ ని పూర్తి చేయడానికి ఒక ప్రణాళికను రూపొందించుకోండి. సో ఇక మిగిలింది 30 రోజులు మాత్రమే. 30 రోజులు అత్యంత కీలకమైన దశ. కాబట్టి దీనికోసం మన విద్యార్థుల కోసం, మన అభ్యర్థుల కోసం ఆఫ్లైన్ కోచింగ్ అనేది మనం ప్రారంభించుకున్నాం. ఆల్రెడీ 40 రోజుల ఇంటెన్సివ్ మెంటార్షిప్ ప్రోగ్రామ్ అనేది ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు నిరంతరం మా దగ్గరే ఉంచుకొని ఏసీ క్లాస్ రూమ్ లో డిజిటల్ బోర్డు మీద ఆఫ్లైన్ లో రోజుకి 8 గంటల పాటు పాఠం చెప్తూ ఒక 6 గంటల పాటు ఒక స్టడీ అవర్ సౌకర్యాన్ని కల్పిస్తూ, అంటే మీరు మళ్ళీ హాస్టల్కి వెళ్ళి ప్రిపేర్ అవ్వడం అలాంటిది ఏమి లేకుండా అక్కడే కూర్చొని మీకు కావాల్సిన అకాడమిక్ బుక్స్ ని ప్రొవైడ్ చేస్తూ, మీ యొక్క డౌట్స్ క్లారిఫై చేస్తూ, రోజుకు ఒక పరీక్ష నిర్వహిస్తూ మిమ్మల్ని కూర్చోబెట్టి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నాము ఈ ఇంటెన్సివ్ మెంటార్షిప్ లో. ఒక 30 రోజులు కనుక మాతో పాటు కలిసి ప్రయాణం చేయగలిగితే జీవితంలో ఒక మంచి అవకాశాన్ని మనం సద్వినియోగపరుచుకున్న వాళ్ళం అవుతాం. బాగా గుర్తుపెట్టుకోండి. మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో తెలియదు. చదువుతుంటే 1 గంట సేపు 2 గంటల సేపు నిరంతరాయం చదివే అవకాశం ఉందో లేదో తెలియదు. ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేయండి. 1 నెల రోజులు హైదరాబాద్ రావడానికి ప్రయత్నం చేయండి ఆఫ్లైన్ కోచింగ్ కి. మేము ఆఫ్లైన్ లో మీ యొక్క క్లాసెస్ ని చెప్తూ దానికి ప్రిపరేషన్ అవ్వడానికి ఒక 6 గంటల స్టడీ అవర్ సమయాన్ని కూడా మీకు అందిస్తున్నాం. సో ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9-10 గంటల వరకు నిరంతరం మా యొక్క ఆఫీస్ అనేది ఓపెన్ చేసి ఉంటుంది. ఏసీ తరగతి గదిలో చల్లగా ఫ్యాన్ కింద కాకుండా ఏసీ కింద కూడా కూర్చొని రిలాక్స్ గా చదువుకుంటూ మీ యొక్క డౌట్స్ ని క్లారిఫై చేసుకుంటూ ఒక ప్రణాళికాబద్ధంగా అసలు సిలబస్ ని ఎలా పర్ఫెక్ట్ గా పూర్తి చేయాలి అనేది చెప్తూ మిమ్మల్ని ఇందులో ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. సో ఒకవేళ సరే ఎట్టి పరిస్థితుల్లో నేను ఆఫ్లైన్ రాలేను సార్, ఇది నాతో కాదు అని అనుకున్న పక్షంలో మాత్రమే ఆన్లైన్ మెంటార్షిప్ కి ప్రయత్నం చేయండి. ఈ 30 రోజులు మీరు ఈ ఆన్లైన్ మెంటార్షిప్ కనుక తీసుకోగలిగితే మీకు ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు లైవ్ క్లాసెస్ ని అందిస్తున్నాం. ఉదయం 7 గంటల నుంచి 11 గంటల వరకు 11 AM వరకు లైవ్ క్లాసెస్ అండ్ ఈవినింగ్ 5 PM నుంచి 9 PM వరకు లైవ్ క్లాసెస్. అంటే మొత్తం మీద దాదాపు 7 నుంచి 8 గంటల లైవ్ తరగతుల్ని జూమ్ లైవ్ ద్వారా మీకు ప్రిపరేషన్ ని కొనసాగిస్తూ, అంటే ఒక ప్రశ్న అంటే చెప్పడం అంటే ఏదో ఊరికే చెప్పుకుంటూ వెళ్ళడం కాదండి. ఆ కాన్సెప్ట్ కానీ ఆ కంటెంట్ కానీ ఎగ్జామినేషన్ హాల్లో డీల్ చేసే విధానం ఏ విధంగా ఉంటుంది, ఒక క్వశ్చన్ ని చూడగానే ఆన్సర్ ఆప్షన్స్ ద్వారా సాల్వ్ చేయగలగాల, కాన్సెప్ట్ ద్వారా సాల్వ్ చేయగలగాల, ఒక షార్ట్ కట్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయగలగాల అని తెలియజేస్తూ, అది కంటెంట్ కావచ్చు, మెథడాలజీ కావచ్చు, మా యొక్క టార్గెట్ కంటెంట్ అండ్ మెథడాలజీలో 60కి 60 మార్కులు ఈ 30 రోజుల్లో సాధింపచేసే విధంగా మీకు ఈ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ని అందిస్తాం. నాకేమీ రాకపోయినా పర్లేదు, నో ప్రాబ్లం. ఈ రోజే మొదలెడదాం. చెప్పిన ఈ 4 గంటల క్లాస్ 11 వరకు విని ఒక అరగంట రెస్ట్ తీసుకొని 11:30 నుంచి ఒక 1:30 వరకు ఆ చెప్పింది చెప్పినట్టు మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోండి. మళ్ళీ 2 నుంచి 5 వరకు మళ్ళీ ఒకసారి నిన్నటి క్లాసును రివైజ్ చేసుకోండి. మళ్ళీ 5 o'clockకి మళ్ళీ క్లాసుకు సిద్ధం అవ్వండి. మళ్ళీ 7 o'clockకి క్లాసుకు రండి. 11 to 1:30 వరకు చెప్పిన క్లాసుని మళ్ళీ రివైజ్ చేయండి. 2 to 5 o'clock వరకు నిన్నటి క్లాసును రివైజ్ చేయండి. మళ్ళీ 5 to 9 o'clock క్లాసుకు సిద్ధం అవ్వండి.
ఈ విధంగా రోజుకి 12 గంటలు 14 గంటల పాటు డిఎస్సి అని ఆలోచిస్తూ కూర్చుంటే మనిషి యొక్క ఆలోచన శక్తి, మనిషి యొక్క కోరిక, జిజ్ఞాస అనేది అత్యంత బలమైన ఆయుధం. సో మీరు ఎంత బలంగా కోరుకుంటారో, మీరు ఎంత బలంగా డిఎస్సిని సాధించాలనుకుంటారో దానిపైనే మన యొక్క విజయం, మన యొక్క అవకాశాలు ఆధారపడి ఉంటాయి. కాబట్టి అనుకోండి ఫస్ట్, ఎస్ నేను చేయగలను, రోజుకి 12 గంటల పాటు ఈ షెడ్యూల్ నేను ఫాలో అవ్వగలను అని అనుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ కాగలుగుతారు. మిమ్మల్ని ఆ సక్సెస్ దిశలో తీసుకెళ్ళడానికి మేము ఎప్పుడు నిరంతరం సిద్ధంగా ఉంటున్నాం. అందుకోసమే ఈ సమ్మర్ హాలిడేస్ కూడా కలిసి వచ్చాయి. నేను కూడా నిరంతరం అక్కడే ఉంటూ 7 నుంచి 9 గంటల వరకు నిరంతరం అందుబాటులో ఉంటూ, ఏదన్నా ఇంటికి వెళ్ళినా ఒక చిన్న ఫోన్ కాల్ చేస్తే మళ్ళీ మీకు ముందులో వచ్చి వాలెట్ గా ఎలాంటి ప్రశ్న ఉన్నా డౌట్ క్లారిఫై చేసే విధంగా నా పర్యవేక్షణలో మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించడానికి ఆఫ్లైన్ హైదరాబాద్ దిల్సుఖ్ నగర్ లో ఇస్తున్నాం. ఒకసారి ఆలోచించండి మిత్రుల, మళ్ళీ ఎన్ని సంవత్సరాలకి డిఎస్సి వస్తుంది? ఒక్క నెల రోజులు కష్టపడితే చూద్దాం, ఖచ్చితంగా అయ్యేలాగా ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఒక్క నెల రోజులు 30 రోజులు మాతో పాటు రండి. సో ఇక్కడ హాస్టల్ ఫెసిలిటీ, గర్ల్స్ హాస్టల్ చాలా ఉంటాయి, ఏదైనా చూసుకోవచ్చు. మాకు తెలిసిన హాస్టల్లో పెట్టమంటే పెడతాం. బాయ్స్ హాస్టల్ కూడా చాలా ఉంటాయి. నేను ఏమంటానంటే, నీకు అక్కడ ప్రిపరేషన్ కి పర్ఫెక్ట్ గా ఉండవచ్చు కాక, కానీ ఇక్కడ ఒక స్ట్రీమ్ లైన్ చేస్తాం మీ యొక్క ప్రిపరేషన్ ని. 30 రోజుల్లో ఎలా పూర్తి చేయగలగాలి అన్న ఒక ప్లానింగ్ ఇస్తాం మీకు. ఒక డౌట్ క్లారిఫికేషన్ కానీ, ఏదైనా సబ్జెక్ట్ చదువుతున్నప్పుడు మధ్యలో వచ్చే అడ్డంకులు కానీ, టెక్స్ట్ బుక్ బేస్డ్ అనాలిసిస్ కానీ, షార్ట్ కట్ మెథడ్స్ కానీ, డైలీ పరీక్ష నిర్వహణ కానీ, ఒక పకడ్బందీగా మీ యొక్క ప్రిపరేషన్ ని ఉల్లాసవంతంగా ఒక అద్భుతమైన అనుభూతిని ఈ 30 రోజుల జర్నీలో మీకు తీసుకురాబోతున్నాం. కాబట్టి అందుకే 30 రోజులు అత్యంత కీలకమని చెప్తూ ఉన్నాం. సో ఒకసారి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడండి. ఒక 30 రోజులు నానా, ఒక 30 రోజులండి, కొంచెం నన్ను వదిలేస్తే ఉద్యోగంతో తిరిగి రావడానికి ప్రయత్నం చేస్తాను, లేదా ఇంట్లో ఉంటాను, నన్ను డిస్టర్బ్ చేయకనే 30 రోజులు ఈ రూమ్ లో ఉండి చదువుకుంటూ ఉంటాను. 30 రోజుల తర్వాత మనం ఏదైనా మాట్లాడుకుందాం. ఈ అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో సద్వినియోగపరచుకోవాలనుకుంటున్నాను. ఇన్ని రోజుల నుంచి పోస్ట్ పోన్ గురించి ఎదురు చూసాం. సో అది అవ్వదు. ఇక ఉన్నదల్లా పరీక్ష రాయడం తప్ప వేరే మార్గం లేదు. దానికి ఊరికే రాయడం కంటే 30 రోజులు 100% కొంత ఎఫర్ట్ పెట్టి రాద్దాం. ఖచ్చితంగా ఈ 30 రోజులు ఎవరైతే ఎఫెక్టివ్ గా ప్రిపేర్ అవుతారో వారు అందరూ కూడా సక్సెస్ అవడానికి అవకాశం ఉంది. సో కొంచెం గొంతు ఇబ్బందిగా ఉంది. కంటిన్యూ క్లాసెస్ ఏసీలో పనిచేయడం కానీ, కంటిన్యూ క్లాసెస్ చెప్పడం కానీ, చాలా రోజుల తర్వాత 8 గంటల క్లాసులు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి కొద్దిగా కొంత ఇబ్బంది ఉంది. గొంతుని అర్థం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏమీ బాధపడకండి మిత్రుల, అభ్యర్థులారా, మీరు ఎలాంటి డీలా పడకండి. పోస్ట్ పోన్ అవుతుందని ఎట్టి పరిస్థితుల్లో నేను కూడా ముందు నుంచి చెప్తున్నాను. అసలు గవర్నమెంట్ మనకి క్లియర్ గా చెప్పింది పోస్ట్ పోన్ అవ్వడానికి అవకాశం చాలా తక్కువ ఉంది. పోస్ట్ పోన్ అయితే ఒకదాని మీద ఒకటి ఎన్నో చిక్కు ప్రశ్నలు వచ్చి పడుతూ ఉంటాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఖచ్చితంగా నిర్వహించాలనే ఉద్దేశంతో ఉంది. కాబట్టి సో మీరు పోస్ట్ పోన్మెంట్ గురించి ఆలోచించకుండా ఇక యూట్యూబ్ ఛానళ్ళు, టెలిగ్రామ్ ఛానళ్ళు, వాట్సాప్ గ్రూపులు ఇవన్నీ పక్కన పెట్టేసి పుస్తకాల్ని ముందుకు తీసుకురండి. మీ యొక్క ప్రిపరేషన్ ని ముందుకు తీసుకెళ్ళండి. ఎల్లప్పుడూ మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్. సో మిమ్మల్ని విజయ తీరాలకి తీసుకెళ్లే ఒక ప్రణాళికాబద్ధమైన ఒక ప్రణాళికతో మేము ఈ 30 రోజుల ప్లాన్ ని మేము ముందుకు తీసుకొచ్చాం. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కిందున్న ఫోన్ నెంబర్ కి కాల్ చేయండి. ఖచ్చితంగా మీ విజయంలో మా వంతు కృషి అనేది ఉంటుంది. నిరంతరం మీ విజయాన్ని కోరుకునే మీ లింగదాస్. థ్యాంక్ యూ.